వ్లాగ్స్. ఈరోజు శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే మేము లక్ష్మీ టెంపుల్‌కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. ఆ రోజు మార్నింగ్ మంచిగా ఇంట్లో పూజ చేసుకొని, ఈవినింగ్ మా వారి ఆఫీస్ వర్క్ అయ్యాక టెంపుల్‌కి వెళ్దామని వెళ్తున్నాము. ఆ రోజు మార్నింగ్ నుంచి వర్షం పడుతూనే ఉంది. టెంపుల్ మేముండే ప్లేస్ నుంచి 1 అవర్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మేము అరౌండ్ 7:15 కల్లా స్టార్ట్ అయ్యాము. టెంపుల్‌కెళ్ళేసరికి 8:15 అయింది. టెంపుల్ 9:00 క్లోజ్ అయినా సరే దర్శనం చేసుకొని వచ్చేద్దామని వెళ్తున్నాము. ఈ లక్ష్మీ టెంపుల్ మా పక్కన ఉండే వేరే స్టేట్‌లో ఉంటుంది. ఆ స్టేట్ పేరొచ్చేసి మాసాచ్యూసెట్స్. ఈ రోడ్ ఐలాండ్, మాసాచ్యూసెట్స్ పక్కపక్కనే ఉంటాయి. మా రోడ్ ఐలాండ్ నుంచి ఈ మాసాచ్యూసెట్స్‌కి ఎంటర్ అవ్వడానికి జస్ట్ 5-7 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు ఇక్కడ సమ్మర్ కాబట్టి వెళ్ళేటప్పుడు మంచి బ్యూటిఫుల్ డ్రైవే ఉంటుంది. స్టార్టింగ్ 20 మినిట్స్ ఇంటర్నల్ రోడ్‌లో డ్రైవ్ చేసిన తర్వాత హైవే ఎక్కుతాము. హైవే పైన 20 మినిట్స్ డ్రైవ్ చేసి ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ 20 మినిట్స్ ఇలా ఇంటర్నల్ రోడ్స్ డ్రైవ్ చేయాలి. ఇప్పుడు 1 అవర్ జర్నీ తర్వాత ఇప్పుడు టెంపుల్‌లోకి ఎంటర్ అవుతున్నాము. కార్ పార్క్ చేసిన తర్వాత టెంపుల్‌లోకి వెళ్తున్నాము. ఈ టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలా గోపురం ఉంటుంది. లోపల చాలా రకాల విగ్రహాలుంటాయి. ఇక్కడికి వస్తే టెంపుల్‌కి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ రోజు శ్రావణ మాసంలో ఫస్ట్ ఫ్రైడే కదా, చాలామంది పబ్లిక్ వచ్చారు. ఇక్కడ ఆగస్టు 15th నుంచి 25th వరకు బ్రహ్మోత్సవాలు అవుతున్నాయి. అది మొత్తం ఇక్కడ టెంపుల్లో ఈవెంట్స్ ఏమేమి జరుగుతున్నాయి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ నుంచి మనము మెయిన్ టెంపుల్లోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అవ్వగానే లక్ష్మీ అమ్మవారిని ఇలా మంచిగా ఊరేగిస్తూ తీసుకొస్తున్నారు.
ఇక్కడ హారతి అయిన తర్వాత అందరికీ తీర్థము, ప్రసాదం ఇచ్చారు. అవి తీసుకొని ఇప్పుడు ఫస్ట్ వినాయకుని టెంపుల్‌కి వచ్చాము. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వినాయకుని టెంపుల్ ఉంటుంది. మధ్యలో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మళ్ళీ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి దర్శనం చేసుకుంటా వెళ్తున్నాము. ఇక్కడ అందరం బొట్టు పెట్టుకొని ప్రదక్షిణ చేస్తున్నాము. ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మధ్యలో లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది అన్నాను కదా! అక్కడ అమ్మవారికి పెట్టిన పసుపు, కుంకుమను ఇలా గిన్నెలో పెడతారు. అందరూ వచ్చి ఇక్కడ పెట్టుకుంటారు. మేము కూడా పసుపు, కుంకుమ పెట్టుకుంటున్నాము. పెట్టుకున్న తర్వాత పక్కనే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనంకి వచ్చాము. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ పక్కనే నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల పక్కన శ్రీ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. వీటికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్, దాని పక్కన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. వీటిని ఒకదాని తర్వాత ఒకటి దర్శనం చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పుడు సహస్రలింగాల దగ్గరికి వచ్చాము. ఈ సహస్రలింగాలకు శివరాత్రి రోజు టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరి చేత అభిషేకం చేయిస్తారు. చాలా బాగుంటుంది. లోపల మొత్తం దర్శనం చేసుకొని బయటకు వచ్చేస్తున్నాము. బయటికి రాగానే ఇక్కడ లోపల నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలన్నీ అందరికీ ఇస్తున్నారు. ప్రసాదం తీసుకొని అక్కడే కూర్చొని తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.